ఓం నమో భగవతే వాసుదేవాయ. అందరికీ నమస్కారం అండి. ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. సూర్యుడు ధనస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే మార్గం మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఈ రోజున వైకుంఠ వాకిళ్ళు తెరుచుకొని ఉంటాయని వైష్ణవాలయాలలో గల ఉత్తర ద్వారం దగ్గర భక్తులు తెల్లవారుజామునే భగవద్ దర్శనం కోసం వేచి ఉంటారు. ఈరోజు మహావిష్ణువు గరుడ వాహనంపై 3 కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు. కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చింది. ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశులతో సమానమైన పవిత్రతను సంతరించుకోవడం వల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అని చెబుతారు. ముక్కోటి ఏకాదశి నాడే హరాహరం అమృతం 2 పుట్టాయి. ఈ రోజునే శివుడు అలాహరం మింగాడు. మహాభారత యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునునికి ఇదే రోజున ఉపదేశించాడనే విశ్వాసం కూడా ఉంది. ఈరోజు వైష్ణవ ఆలయాలలో ప్రత్యేక పూజలు, హోమాలు, ప్రవచనాలు, ప్రసంగాలు ఉంటాయి. ఈ రోజున ముఖ్యమైనవి ఉపవాసం, జాగరణ, తర్వాత జపం, ధ్యానం అన్నీ కూడా ప్రజలు ఎంతో విశ్వాసంగా చేస్తారు. అయితే విష్ణు పురాణం ప్రకారం 2 రాక్షసులు తనకు వ్యతిరేకంగా ఉన్న మహావిష్ణువు వారి కోసం తన వైకుంఠ ద్వారాలను తెరిచాడని, తమ కథ విని వైకుంఠ ద్వారం గుండా వస్తున్న విష్ణు స్వరూపాన్ని చూసిన వారికి వైకుంఠ ప్రవేశం కల్పించవస్తానని వారు కోరారు. అందుచేతనే ఆ రోజున వైకుంఠ ద్వారాన్ని తలపించే విధంగా విష్ణువు ఆలయాలలో ద్వారాలను ఏర్పాటు చేస్తారు. మామూలు రోజులలో ఈ ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతాయి. కానీ ఈ రోజున భక్తులు ఆ ఉత్తర ద్వారం గుండా వెళ్ళి దేవుని దర్శనం చేసుకుంటారు. పద్మపురాణం ప్రకారం విష్ణువు నుంచి ఉద్భవించిన శక్తి ముర అనే రాక్షసుడిని సంహరించిన రోజు వైకుంఠ ఏకాదశి. ముర అనే రాక్షసుని సంహరించిన రోజునే ఈ ఏకాదశి జరుపుకుంటాం. అసలు ఈ ముర అనే రాక్షసుని ఎందుకు చంపారో ఇప్పుడు తెలుసుకుందాం. ముర అనే రాక్షసుడు ఎన్నో అగత్యాలు చేస్తూ ఉండేవాడు. అప్పుడు దేవతలు భరించలేక విష్ణుమూర్తిని శరణు కోరగా ఆయన వాడితో తలపడి సంహరిస్తాడు. ప్రత్యేక అస్త్రం కావాలని గ్రహించి బాదరిక ఆశ్రమంలోని హైమావతి గృహలోకి ప్రవేశిస్తాడు. అక్కడ విశ్రాంతి తీసుకుంటున్న విష్ణువుని ముర సంహరించేందుకు ప్రయత్నించగా ఆయన నుంచి ఒక రకమైన శక్తి ఉద్భవించి తన కంటి చూపుతో మురాను కాల్చివేస్తాడు. అప్పుడు విష్ణుమూర్తి ఆ ముర అనే రాక్షసునికి ఏకాదశ అని పేరు పెట్టి వరం కోరుకోమని చెప్తాడు. ఆ రోజున ఉపవాసం ఉన్న వారి పాపాలను పరిహరించాలని ఆమె కోరుకుంటుంది. ధనుర్మాస శుక్ల ఏకాదశి రోజున ఉపవాసం ఉన్న వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని విష్ణువు వరమిచ్చాడు. వైకుంఠ ఏకాదశి రోజు ముర బియ్యంలో దాక్కుంటాడని, అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం కూడా తినకూడదు అని అంటారు. ఈ రోజున ఉపవాసం ఉంటే మిగతా 23 ఏకాదశులు ఉపవాసం ఉన్నట్లే అని విష్ణు పురాణం చెబుతుంది. ముర అంటే తామసిక, రాజసిక గుణాలకు ప్రతీక. వీటిని ఉపవాస జాగరణల ద్వారా జయిస్తే సత్వగుణం లభించి తద్వారా ముక్తికి మార్గం ఏర్పడుతుంది. అదేవిధంగా ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు అన్నదానం చేస్తారు. ఒకరోజు భోజనం చేశాక తర్వాతి రోజు చేయడం వల్ల
జిహ్వకు భోజనం రుచి తెలుస్తుంది. మామూలుగా ఈ ఉపవాసం తులసి తీర్థం తప్ప ఏదీ తీసుకోకూడదు. ద్వాదశి నాడు ఎవరైనా అతిథిని లేకుండా పూజించకూడదు. ఈ ఏకాదశి నాడు ఉపహరించిన వారు పాప విముక్తులవుతారని మన పురాణం చెప్తుంది. ఉపవాసం వల్ల మనకు జీర్ణాశయానికి విశ్రాంతి లభిస్తుంది, ఆరోగ్యం లభిస్తుంది. మామూలుగా ఈ ఉపవాసానికి మరొక పేరు లంకనం. ఉపవాసం అంటే ఇప్పుడు ఏంటో చూద్దాం. ఉపవాసం అంటే ఉప అంటే దగ్గరగా, వాసం అంటే ఉండడం. దైవానికి దగ్గరగా ఉన్నదే ఉపవాసం. ఓం నమో భగవతే వాసుదేవాయ.